మీలో ఎంతమందికి బెండకాయ రోటి పచ్చడి తెలుసు? అసలు బెండకాయతో పచ్చడి చేస్తారని మీలో ఎవరికైనా తెలుసా? నా చిన్నప్పుడు అయితే మా సీతమ్మ చేసేది చాలా ఇష్టంగా తింటూ ఉండేదాన్ని. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు ఈ పచ్చడి అనేది మర్చిపోయాను. మళ్ళీ రీసెంట్ డేస్ లోనే స్టార్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఫస్ట్ ఆయిల్ లో మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత అదే పాన్ లో ఇంకొద్దిగా ఆయిల్ ని యాడ్ చేసి కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసి పూర్తిగా మగ్గించుకోవాలి. నాకు టైం లేక కట్ చేసిన వెంటనే వేసాను. మీకు టైం ఉంటే ఒక 2 గంటల ముందే కట్ చేసుకోండి. అప్పుడు అస్సలు జిగురు లేకుండా ఉంటది. నెక్స్ట్ మిక్సీ జార్ లోకి ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు, టేస్ట్ కి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుని కోర్స్ గా గ్రైండ్ చేసుకున్నాక మగ్గించుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసి పల్స్ మోడ్ లో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. నిజానికి ఇది రోట్లో నూరుకుంటే టేస్ట్ చాలా బాగుంటది. నాకు ఓపిక లేక మిక్సీ పట్టేశాను. నెక్స్ట్ ఇందులోకి తాలింపు కాస్త ఎర్రగా ఫ్రై చేసుకుని యాడ్ చేసుకుంటే మన బెండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, కానీ వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ఒకసారైనా ట్రై చేయండి. అంతే. వీడియో బాయ్ బాయ్.